హార్మోజ్ జలసంధి తెరుచుకోవడంపై ఇంకా క్లారిటీ రాలేదు. అమెరికా, ఇరాన్ చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. అనేక కీలక అంశాలపై ప్రతిష్టంభన నెలకొంది. వైట్ హౌస్ సిచ్యువేషన్ రూమ్లో జరిగిన 2 గంటల కీలక సమావేశం ఎలాంటి తుది నిర్ణయం లేకుండానే ముగిసింది. ఇరాన్తో యుద్ధ విరమణ, అణు కార్యక్రమం, హార్మోజ్ జలసంధి పునఃప్రారంభం వంటి అంశాలపై ఒప్పందం దాదాపు ఖరారైనప్పటికీ కొన్ని ప్రధాన విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. నిజానికి ఈ సమావేశానికి ముందు ట్రంప్ తుది నిర్ణయం తీసుకోబోతున్నాను అని ప్రకటించినప్పటికీ చర్చల అనంతరం ఎలాంటి ఒప్పందాన్ని ప్రకటించలేదు. అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా ఉండి తమ రెడ్ లైన్స్ ను గౌరవించే ఒప్పందానికే ట్రంప్ అంగీకరిస్తారని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఇరాన్కు అణ్వాయుధాలు ఉండకూడదని అభిప్రాయపడింది. ఇక ఇటు ఇరాన్ కూడా అదే విషయం చెప్తోంది. అమెరికాతో ఇంకా ఎలాంటి ఒప్పందం ఖరారు కాలేదని అంటోంది. ప్రస్తుతం తమ ప్రధాన లక్ష్యం యుద్ధాన్ని ముగించడమేనని అంటున్న ఇరాన్ యురేనియం శుద్ధీకరణ, అణు నిల్వల అంశాలపై ప్రస్తుతం చర్చలు జరగడం లేదని చెప్తోంది. హార్మోజ్ జలసంధి నిర్వహణ అంశం ఇరాన్, ఒమన్ పరిధిలోని విషయమని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగర్ గలీబాఫ్ స్పష్టం చేశారు. చర్చల ద్వారా కాదు, క్షిపణుల ద్వారా రాయితీలు సాధిస్తామని వ్యాఖ్యానించారు. అమెరికా హామీలపై తమకు నమ్మకం లేదని, ముందుగా వాషింగ్టన్ చర్యలు తీసుకుంటేనే తదుపరి అడుగు వేస్తామని గలీబాఫ్ చెప్పారు. ఏప్రిల్ 8న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ తర్వాత కూడా పరిస్థితి పూర్తిగా శాంతించలేదు. హార్మోజ్ ప్రాంతంలో పరస్పర దాడులు, ఉల్లంఘనల ఆరోపణలు కొనసాగుతున్నాయి. అమెరికా మరియు ఇరాన్ ఒకరిపై ఒకరు ఒప్పంద ఉల్లంఘన ఆరోపణలు చేసుకుంటున్నాయి. మొత్తంగా అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం దగ్గరలోనే ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ అణు కార్యక్రమం, హార్మోజ్ జలసంధి నియంత్రణ, స్తంభింపజేసిన నిధుల విడుదల, భద్రతా హామీలు వంటి అంశాలపై ఇంకా తీవ్రమైన విభేదాలు కొనసాగుతున్నాయి. దీంతో ట్రంప్ ప్రకటించిన తుది నిర్ణయం మరోసారి వాయిదా పడింది.